సారు. ఇంటి కాడికి పోయినా పొలం కాడికి పోయినా కోత మిషన్ పైసలు ఇయ్యవా? కోపించుకున్నావు, వడ్లు తెచ్చుకున్నావు. సార్ ఎంత అయింది సార్ బిల్లు? నన్ను మేము 22,000 అంటే ఏంది సేట్ ఇది? రాలేవు, పంట పైసలు రాలేవు, అమ్ముకుంటే రూపాయి రాత్రి పెట్టిన పైసలు రాలేవు. 22,000 బిల్లు నీ కడితే నేను ఎట్లా బతకాలి సార్? ఏం చేస్తావు సేటు? నా పైసలు వచ్చేదాకా అమ్ముకుంటా అంతే. 22,000 కుప్పలు అవన్నీ నాకు చెప్పదు, కోపించడం ఎందుకు? కోపియొద్దు కదా మరి ఫస్ట్. కోపిస్తాను సార్, కోపియాలి అంటలేను. కోపించిన పైసలు ఎట్లా సార్? 22,000 సారు. 22,000 ఇంతమంది ఇచ్చిన మా రైతులకు ఇట్లా 22,000 సీటు ఎట్లా బతకాల సేటు? కోత మిస్టేకిని పైసలు అమ్మిన పైసలు ఇట్లా రావు సేటు. అట్లకేం కోట ఇయ్యాలి సేటు? కొట్టినానికి ఏమి ఇవ్వాలి? పురుగు మందు కొట్టినానికి ఏమి ఇవ్వాలి సేటు? దున్నినానికి ఏమి ఇవ్వాలి సేటు? నాకు పురుగుల మంది దిక్కు సేటు. అన్నా అన్నా కోసినానికి ఏమి ఇవ్వాలి? వడ్లు తెచ్చినానికి ఏమి ఇవ్వాలి? కోత కోసినానికి ఏమి ఇవ్వాలి? పురుగుల మందు కొట్టినానికి ఏమి ఇవ్వాలి? దున్నినానికి ఏమి ఇవ్వాలి సేటు? 25,000 వేస్తావు సేటు. నేనేం చేయాలి? నా బతికెట్లా సేటు? నువ్వు చెప్పు సేటు. నువ్వే ఏం చేయాలి సేటు? చెప్పు సేటు, చెప్పు చెప్పు సేటు. ఇప్పుడు నష్టం వచ్చింది అని చెప్పి బాధపడుతుంది. లాభం వచ్చినప్పుడు ఏం బాధపడా? నష్టం లాభం రైతులకు ఉంటేనే ఉంటది. రైతు కష్టం ఏందో నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఇప్పుడు అమ్మినాక ఎన్ని వస్తాయి దాన్ని బట్టి చూసినాక నీ దగ్గర ఉన్నప్పుడు అర్థమవుతుంది. అట్లా ఏమంటే రైతు కష్టం ఏందో తెలుసు నాకు. సేటు కోసం అట్లా ఎన్ని వచ్చినా చూడు సేటు. వర్షం పడుతుంది సేటు. వర్షంకి ఇట్లా పరిస్థితి ఏందో సేటు.